Hello seniors. Our next lesson, Parige. Okay. So it includes in the page number 85. Okay. See the page number 85. The lesson name was Parige. This is a non-tale story, short story written by Vattikota Alwar Swamy. Okay. So what's his name? Vattikota Alwar Swamy. Okay, I think Parige is a new word to you. I'll detail explain for this. Okay. విలేజ్లో ఏంటంటే పీపుల్ మొత్తం కూడా ఇన్ఈక్వాలిటీ అదంతా కూడా ఉంటుంది. పూర్ పీపుల్ ఏంటంటే సో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. సో వాళ్ళ ఎక్యుపేషన్ ఏంటంటే మెయిన్గా విలేజ్ పీపుల్ ఫీల్డ్లో హార్వెస్ట్ చేయడము. ఓకే. సో ఆ హార్వెస్టింగ్కి సంబంధించిన దాన్ని స్టాక్ని ఏమంటామంటే రైస్ని ఏదైతే మనం కట్ చేసి బండిల్లాగా టై చేసి ఫీల్డ్లో పెడతాం కదా, సో దాన్ని ఏమంటామంటే ప్యాడీ అంటాము. దాన్నే తెలంగాణ రీజియన్లో పరిగి అంటాము. ఓకే, ఇంగ్లీష్లో ప్యాడీ అండ్ ద తెలంగాణ రీజియన్ వాజ్ పరిగి. ఓకే. సో అండ్ దళితులు ఏంటంటే ఇన్హ్యూమానిటీకి అక్కడ బాగా కూడా నైజాం రూల్లో సో చాలా స్ట్రగుల్ అయిపోయారు. సో ఇది మొత్తం కూడా ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. ఓకే. సో దళితుల యొక్క హార్ట్ టచింగ్ స్టోరీ. సో ఎవరైతే ఒక పర్సన్ ఒక అబ్బాయి తప్పు చేయకున్నా కానీ ఈ క్యాస్ట్ వల్ల సో అప్పుడు వాళ్ళ నైజాం పరిపాలన వల్ల ఏ రకంగా తప్పు చేయకున్నా కూడా ఎలా శిక్ష అనుభవించడం మనకి ఈ లెసన్లో వట్టికోట అల్వార్ స్వామి గారు క్లియర్గా చూపించారు. సో ఇప్పుడు మనం అబౌట్ ద రైటర్ గురించి తెలుసుకుందాం. వట్టికోట అల్వార్ స్వామి born at Madaram village near Nakrekal in Nalgonda district of Telangana, was a Telugu writer, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్. ఓకే. సో వట్టికోట అల్వార్ స్వామి ఎక్కడ పుట్టారు? మాదారం అండ్ నకరేకల్, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణలో. ఓకే. సో తెలుగు రైటర్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్ కూడా, యాక్టివిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్. ఓకే. He was the uncle of Dr. Dasharathy Rangacharya. ఓకే. సో దాశరథి రంగాచార్య అన్న ఒక ఫేమస్ రైటర్కి ఈయన అంకుల్ అవుతారు. ఓకే. born into an upper caste poor family, వట్టికోట అల్వార్ స్వామి could not afford higher education. ఓకే. ఈయన అప్పర్ క్యాస్ట్లో పుట్టిన కానీ పూర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఆయన ఎక్కువ స్టడీస్ కూడా హైయర్ స్టడీస్ అఫోర్డ్ చేయలేకపోయారు. Nevertheless, he read widely and gained good command ఆఫ్ తెలుగు. ఓకే. సో అయినా కానీ ఆయన తెలుగులో మంచి పట్టు సాధించారు. ద లైఫ్ ఆఫ్ డిప్రివేషన్ టాట్ హిమ్ వాల్యుబుల్ లెసన్స్ అండ్ ప్రొవైడెడ్ హిమ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు స్టడీ ద లీవ్స్ ఆఫ్ ద పూర్. ఓకే. సో అంటే పూర్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యూనిక్ ఆపర్చునిటీస్ ఏముంటాయని మొత్తం కూడా ఆయన బాగా బ్రీఫ్గా స్టడీ చేశారు. హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాలోయింగ్ విచ్ హీ వాజ్ ఇంప్రిజెంట్. ఓకే. సో నైజాం రూల్స్లో పీపుల్ ఏ రకంగా స్ట్రగుల్ అయ్యారు, చేయని తప్పుకు ఏ రకంగా జైల్లో ఉన్నారనేది కూడా ఆయన క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ డ్రూ ద మెటీరియల్ ఆఫ్ హిస్ నావెల్స్ అండ్ స్టోరీస్ ఫ్రమ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈయన రాసిన అన్నీ కూడా ఈయన లైఫ్లో చూసిన ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా స్టోరీస్ రూపంలో రాయడం జరిగింది. ఓకే. So the story of Vattikota Alwar Swamy depict the abject poverty of the downtrodden, especially of Dalits, of feudal Telangana, and give us the glimpse of the inhuman social ethic that prevailed during the నైజాం రూల్ ఇన్ 1940s. ఓకే. చిన్న స్టోరీ వట్టికోట అల్వార్ స్వామి యొక్క స్టోరీ ఏంటంటే సో పావర్టీ గురించి. ఓకే. అంటే ఎవరైతే తక్కువ క్యాస్ట్ వాళ్ళని డౌన్ ట్రోడన్ పీపుల్ని ఏ రకంగా పావర్టీ చేత, దళితుల చేత ఏ రకంగా తెలంగాణ టైంలో వాళ్ళని ఇన్హ్యూమన్గా ఏ రకంగా హింసించారు అనేది కూడా ఆయన క్లియర్గా నైజాం రూల్లో అది 1940sలో ఏ రకంగా చేశారనేది క్లియర్గా చూపించారు. పరిగే స్టోరీ విచ్ ఈస్ ద ఇంక్లూడెడ్ ఇన్ ద కలెక్షన్ ఎంటైటిల్డ్ ఇన్సైడ్ ద ప్రిజన్, జైలు లోపల. ఓకే. సో ఈ పరిగి లెసన్ ఇందులోంచి ఇంక్లూడ్ చేయబడిందంటే ఆయన స్టోరీస్ మొత్తం కూడా ఒక కలెక్షన్ లాగా చేశారు. అది ఇన్సైడ్ ద ప్రిజన్ అంటే జైలు లోపల అనే దాని నుంచి మనకి ఈ పరిగి అనే చిన్న స్టోరీని తీసుకోవడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ స్టోరీ చూడండి. ఇట్ వాజ్ 7 PM. The Javan had
sent prisoners into the cells, locked them and started gossiping in the veranda. ఓకే 7 PM అయింది, నైట్ 7 o'clock అయింది. అండ్ జవాన్స్ అంటే ఎవరంటే కానిస్టేబుల్స్ అంటాం ఇప్పుడు మనము. వాళ్ళంతా కూడా ప్రిజనర్స్ అంతా సెల్స్లో ఉంటుంటే లాక్ చేసింది, వాళ్ళ సెల్లో ఉన్నారు, లాక్ చేసింది. చూసుకుంటూ వాళ్ళని ఒకసారి అంటే లాక్ వేసిందా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారని రౌండ్స్కి వెళ్తూ ఆ వరండా అలా ఉండి గాసిప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దే డిస్క్రైబ్ ద atrocities committed by them in various prisoners is great deeds. ఓకే, సో వాళ్ళు అంటున్నారు కదా, అట్రాసిటీ అంటే తెలుసు కదా మీకు, SC/ST అట్రాసిటీ కేసు అని అంటాం కదా, అంటే వాళ్ళు దూషించడం అనేది, తిట్టడం. ఓకే, సో అది చాలా వరకు కూడా వాళ్ళని తిట్టడము చాలా వరకు జరుగుతుంది జైలు లోపల. ఇది చాలా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. దే ఆల్సో టాక్డ్ అబౌట్ ప్రిజనర్స్ అడ్వెంచర్ అండ్ ద వేరియస్ మెథడ్స్ విచ్ వర్ అడాప్టెడ్ టు క్వెల్ దెమ్. దే సెడ్ ఆల్ దోస్ థింగ్స్ వర్ దేర్ ప్రీషియస్ ఎక్స్పీరియన్సెస్. అలాగే అంతేకాదు, వాళ్ళని లోపలే చంపేస్తున్నారు, జైలు లోపలే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం, నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను అనుభవించాను, అది ఆల్రెడీ నేను చూశాను అనేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. From one of the cells, a prisoner while was hurt. Even though the prisoner had been trying for a long time to hold his crying, his anguish crossed the unbearable limit, and since there was no other alternative, he had to weep loudly. At a fear was evident in his wail. It was the fear about one's having no freedom even to cry in a jail. Moreover, the Jawan sitting in the veranda could object if he cried aloud. ఓకే, సో అందులో ఉన్న వాళ్ళు బయట వరండాలో చెప్పుకుంటుంటే అందులో ఉన్న ఒక ప్రిజనర్ ఈ విషయం వింటాడు. విని సో ఆయన ఆ విషయం తెలియగానే గట్టిగా ఇంకా ఏడుస్తుంటాడు. సో ఆయన ఎంత ఆపినా కానీ అసలు ఆయన దుఃఖం అనేది ఆగదు, బాగా ఏడుస్తూ ఉంటాడు. బాగా అంటే చాలా గట్టిగా ఏడుస్తుంటాడు. ఆయనలో ఫియర్ కూడా చాలా వరకు నిండిపోయింది, భయం నిండిపోయింది. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరికి కూడా అందులో ఏడ్చి ఫ్రీడమ్ కూడా లేదు జైల్లో, అసలు ఏడవడానికి కూడా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఓకే, జవాన్స్ ఏం లేదు, ఇంకా వాళ్ళు ఏడ్చిండు అనుకోండి వాళ్ళని ఇంకేం కొట్టి చంపేస్తారు ఇంకా. ఓకే, the other prisoners who were sitting in that cell and thinking about their outside world turned their glasses to Malaya, the crying prisoner, with consternation and conversation. ఓకే, సో ఈ పరిగి లెసన్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే మల్లయ్య అనే పర్సన్. ఓకే, సో ఆ జైల్లో ఏడ్చేది కూడా మలయనే. ఓకే, సో వేరే ప్రిజనర్స్ ఆ జైలు ఇతను ఏడుస్తున్నాడు కదా, సో వేరే ప్రిజనర్స్ అంతా కూడా చూసి వాళ్ళ బయట ఏం జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి బయట అనేసి ఆలోచించుకుంటూ ఉంటారు. సో మల్లయ్య ఏడవగానే వాళ్ళంతా కూడా అతన్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. Why do you make a noise, man? asked the Jawans in the formal manner to carry out their duty. They considered the prisoner grief is a coming thing. ఓకే, ఎందుకు నువ్వు నాయిస్ చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అందులో ఉన్న జవాన్ ఫార్మల్ మేనర్లో అడుగుతుంటారు, వాళ్ళ డ్యూటీ ఎక్కిస్తూ. ఓకే, సో అలా అతన్ని ఎంత చెప్పినా కానీ ఏడుపు మాత్రం ఎవరు ఆపేవాళ్ళు కనిపించట్లేరు. Treating it as one of the usual experiences which they themselves had faced earlier, that resumed their charge rather than distant. The prisoner don't let them even talk leisurely, said one of the prisoners, expressing the disgust. సో అలా యూజువల్గా అతని ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా. ఇదంతా కామన్, ఇందులోకి రావడము మళ్ళీ వెళ్ళడము అదంతా కూడా కామన్, నువ్వంతా ఏడవాల్సిన అవసరం లేదు, దీన్ని ఈజీగా తీసుకో అనేసి వన్ ఆఫ్ ద జవన్ చెప్తూ విసుక్కుంటూ ఉన్నాడు అన్నట్టు. Next, irrespective of the family, religion, caste or village which they belong to, they are all prisoners born to the same single social tree and is polluted. They are blasted fruits. ఓకే, సో అలానే ఈ ఫ్యామిలీ నుంచి ఎవరైతే డౌన్ ట్రడన్ క్యాస్ట్, ఓకే, అలానే పూర్ ఫ్యామిలీ, రిలీజియన్, ఇదంతా కూడా సో ప్రిజనర్స్కి ఇదంతా సింగిల్ సొల్యూషన్ అనేది, అంటే అందరూ కూడా ఇది అందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. అన్నీ అంటే రకరకాల పీపుల్, రకరకాల రిలీజియన్ వాళ్ళు, రకరకాల క్యాస్ట్ వాళ్ళంతా కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఈ ఎవరైతే డౌన్ ట్రడన్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ జైల్లో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో వాళ్ళంతా కూడా బ్లాస్టెడ్ ఫ్రూట్స్ లాంటి వాళ్ళు, అంటే ఎప్పుడు బ్లాస్ట్ అవుతారో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనేది చెప్తున్నారు.
As the fellow prisoners surrounded Malaya, the latter's veil had decreased a bit. But when he saw his near and dear in them, his grief again swelled up. Then he started sobbing. ఓకే, సో వీళ్ళంతా కూడా ఇతనితో పాటు ఉన్న ప్రిజనర్స్ ఉన్నారు కదా, జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా తన్ని నార్మల్గా ట్రై చేస్తున్నారు. అంతా కామన్, నువ్వు ఏడవకు, 4 రోజులైతే వెళ్ళిపోవచ్చులే మనం అనేసి చెప్తున్నారు. అలా అయినా కానీ అతను ఏడుపును ఆపుకోకుండా అతను ఇంకా కూడా ఏడుస్తున్నాడు. అతని మొహం కూడా మొత్తం స్వెల్ అయిపోయింది. అయినా కానీ ఎవరూ కూడా అతన్ని ఆపలేకపోతున్నారు. ఎంత ఓదార్చినా అతను ఆగట్లేదు. He must have recollecting something, said one of the prisoners sympathetically. అతను అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడేమో, అప్పుడే అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు కావచ్చు అనేసి ఒక పర్సన్ చెప్తున్నాడు. What is the use of crying after coming to jail? One has to be very before that. Another prisoner talked about the morals of conduct. సో ఏం చేస్తాము మనం ఇక్కడ, ఈ జైలుకి వచ్చేసాము, తప్పదు ఇంకా వచ్చినందుకు ఏడవాల్సిందే అనేసి ఇంకొక పర్సన్ చెప్తున్నాడు. వన్ జైల్ బెడ్ సెడ్, who are you scared so much? Just 3 months. I spent half of my life in prison. I am still in jail. How many more times I have to come here? I don't know. ఇంకొక జైల్ బర్డ్ చెప్తున్నాడు, సో నేను ఇక్కడ ఎన్నిసార్లు వచ్చానో తెలుసా నీకు, అసలు 3 monthsలో మనం వెళ్ళిపోవచ్చు. నేను నా లైఫ్లో హాఫ్ ఆఫ్ ద లైఫ్ కూడా నేను ఇక్కడే స్పెండ్ చేశాను. సో ఇప్పటికి నేను జైల్లోనే ఉన్నాను. సో మనం రావడము పోవడం అనేది కామన్. మళ్ళీ నేను ఎప్పుడు బయటకు వెళ్తానో కూడా నాకు తెలియదు అనేసి చెప్తున్నాడు. వై ఆర్ యూ వీపింగ్ మల్లన్న? asked the prisoner piteously in a concerning manner. ఎందుకు ఏడుస్తున్నావు మల్లన్న అనేసి ఇంకొక ప్రిజనర్ అడుగుతున్నాడు. The scene of his father giving console to him came to Malaya's mind at that time when his father was mourning at the bed. Malaya was sobbing. ఓకే, ఆ సీన్ అదంతా గుర్తు చేసుకుంటూ ఎవరైనా కన్సోల్ చేస్తే మనకి ఇంకా ఏడుపు వస్తుంది కదా. సో అలా మల్లయ్య మైండ్లోకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ మొత్తం కూడా గుర్తొస్తున్నారు. సో ఇప్పుడు మనకి మల్లయ్య ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారు. మల్లయ్య ఏ రకంగా జైలుకి వచ్చాడు, అతని లైవ్లీహుడ్ ఏంటి అనేది నెక్స్ట్ మనకి చూపించారు. Malaya was a Vantu Madiga, that is a Harijan who works to turns in a village. Okay, Malaya caste Vantu Madiga, Harijan అంటారు కదా ఆ caste. సో ఆ విలేజ్లో ఉండే పర్సన్. He worked for Kanapuram విలేజ్లో వర్క్ చేసేవాడు. When he was small, his mother died after giving the birth to a baby girl. His family considered of his aged father, who had always worked hard, but led a hand-to-mouth life and was now awaiting death in a bedridden state. A very small baby who his mother had left while dying, and his other sister whom he had brought up with love. ఓకే, సో ఇలా జరుగుతున్న టైంలో వాళ్ళ మదర్ ఏంటంటే చిన్నప్పుడే, ఇతను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లికి బర్త్ ఇచ్చేసి చనిపోతుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పోషించడం కోసం వాళ్ళ ఫాదర్ ఏజ్డ్ అయ్యేదాకా కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఆయన బెడ్ రిటర్న్ అయిపోయాడు, కంప్లీట్గా బెడ్ రెస్ట్ అయిపోయాడు. సో మొత్తం ఎవరి పడింది, ప్రెషర్ మొత్తం కూడా మల్లయ్య పైన పడింది. సో మల్లయ్య ఆ ఫ్యామిలీని లీడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్కి చూసుకోవాలి. వాళ్ళ ఫాదర్ ఈస్ అ బెడ్ రిటర్న్ అండ్ హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ హిమ్ అండ్ ఆల్సో హీ హ్యాస్ ఏ లిటిల్ సిస్టర్. సో ఆమెను కూడా హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ హర్ అండ్ ఇదంతా కూడా బర్డన్ మొత్తం కూడా మల్లయ్య భుజాల పైన పడిపోయింది. యాజ్ మల్లయ్యస్ ఫాదర్ బికేమ్ వెరీ ఓల్డ్, ఇట్ బికేమ్ ఇవిటబుల్ ఆఫ్ Malaya to do the messenger job in the village. His father became restricted to bed. The responsibilities of his sister's marriage, she was 10 to 12 years old. The medical treatment of his father and feeding of the family fell on Malaya. After his regular job hours, there was little time left, but it was not possible for him sometimes to the additional work to the hard labor. At times, Malaya had to accompany his government officials to the other places. One, his sister would do the messenger work in village, in addition to looking after her father. Sometimes they had to survive the whole day for want to additional hired work. With great deficiency, they used to feel their father
meager quantities of food. ఓకే, సో మల్లయ్య ఫాదర్ డే బై డే అతని వెరీ ఓల్డ్ అవుతున్నాడు. సో మల్లయ్య పైన కూడా ప్రెషర్ బాగా పడిపోతుంది. అండ్ మల్లయ్య ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మెసెంజర్ జాబ్ ఇన్ ద విలేజ్. ఓకే, సో హిస్ ఫాదర్ వాజ్ స్ట్రిక్ట్లీ టు ద బెడ్ and the responsibility of his sister's marriage. Okay, and the sister marriage responsibility kuda tana paine padipindi. She was 10 to 12 years old, I think. Okay, so aa rojulo early marriages kabatti she is 10 to 12 years old. The medical treatment of his father totally depends on him. Okay, so then Malaya working as additional work in the higher labor. Okay, so at the same time Malaya accompanied to the government officials. Okay, so he given accompany to the government officials too. Okay, and also he is look after his sister as doing the messenger work in village. Okay, so and also he is looking after his father who has bedridden. Okay, sometimes they have tried to hire for the additional work to pursue more money. Okay, so with a great difficulty his father married a good work. Okay, he has to take a quantities of food. Okay, that was very difficult to him. One day Malaya went to his work and returned in the evening. His father's health was much restored and his condition became very critical. His sister started weep. Besides suffering from hunger, Malaya was facing a situation where he would lose his father. Controlling the anguish and console his sister and with the intention to bring something to eat, he left home. Okay, so one day Malaya he has completed his work and returned to the home in the evening. Okay, so at that time his father condition was being very critical. Okay, so his sister she is weeping a lot and lot. ఓకే, సో ఈ ఓ పక్క ఆకలి, ఇంకో పక్క వాళ్ళ ఫర్దర్ సిచ్యుయేషన్స్ అంతా కూడా హీ ఈస్ గెటింగ్ మోర్ యాంగిష్, బట్ హీ హ్యాస్ టు కంట్రోల్ ద యాంగిష్ because his sister is there, no? So if he get weeping, his sister also get weep. So that's why he controlled his anguish. Okay, and బాధ మొత్తం కూడా he has to control. And సో మొత్తం కూడా అది తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేదు. సో he has to eat something. Okay, so there is nothing at home, so he went out for the ప్యాడీ. ఓకే, సో ఏదన్నా బయట దొరుకుతుందో ఏమో అనేసి బయటకు వెళ్తుంటాడు మల్లయ్య. అండ్ దెన్ వైల్ వాకింగ్ మల్లయ్య వాజ్ పాండరింగ్ హిస్ రీచ్డ్ outstretched at the village. Farmers were piling up bundles of cut paddy plants. Slowly he reached a terrace floor. Okay, so Malaya is walking on the road. So Malaya observed that అక్కడ విలేజ్ పాత్లో ఏంటంటే అది ఇక్కడ ఫీల్డ్ దగ్గర ఏంటంటే అందరు కూడా ప్యాడీ ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తూ ఉంటారు. ఓకే, కట్ చేసి బండిల్ లాగా పెట్టేసి ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా, వరి ప్లాంట్స్, దే ఆర్ కట్టింగ్. ఓకే, సో కట్టింగ్ అండ్ టైయింగ్ దెమ్. ఓకే, సో టై చేసి స్లోగా ఏంటంటే పైన ఫీల్డ్ యొక్క ఉంటుంది కదా, ఫీల్డ్ పొలం ఉంటుంది కదా, అసలు పొలం పైన బండిల్స్ లాగా టై చేసి దానిపైన పెడుతూ ఉంటారు. The hired laborers who had worked in the fields all the day were haggling over their wages with the landlord. Discussed with the miscellaneous of the landlord, they were impiling for some more grains towards wages. Okay, so అలా వాళ్ళు ఏంటంటే ల్యాండ్ లార్డ్ దగ్గర వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో వేజ్ ప్రకారం అంటే డైలీ వేజ్, కూలీ అంటారు కదా, సో డైలీ వేజ్ ప్రకారం దే ఆర్ వర్కింగ్ అండర్ ద ల్యాండ్ లార్డ్. As if it was shaking out his hand to drop the leftover food after his meal, the landlord threw some grains into their laps. Watching this whole scene, Malaya felt disturbed. When even the people who toiled are getting enough wages, where is the hope of me to get even grain here? He thought with a feel dependently and moved towards the fields in which harvesting was over.
ఓకే. సో, ఇలా ఏంటంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళకేంటంటే ల్యాండ్ లార్డ్ ఏం చేస్తున్నాడు, సమ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా! సో, ఆ గ్రెయిన్స్‌ని ఇస్తున్నాడు. కొన్ని కొన్ని అట్లా ఇసిరేస్తూ ఉన్నాడు వాళ్ళ ల్యాబ్స్‌లోకి. సో, తర్వాత ఆ సీన్ మొత్తం చూసినాక అనుకుంటాడు, సో, ఇక్కడ మనకి ప్యాడీ ఉంది కదా! వీళ్ళంతా కూడా బయటికెళ్ళిపోయాక ఈ వేజెస్ మొత్తం బయటికెళ్ళిపోయాక డైలీ వేజెస్ నేను అక్కడికెళ్ళి అక్కడ ఉన్న కొంచెం గ్రెయిన్ తీసుకుంటాననేసి అనుకుంటున్నాడు. సో, ఇక నుంచి ఇక మా నాన్నకి నైట్ పూట కొంచెం ఉంటుంది ఫుడ్ తినడానికి ఉంటుంది మాకనేసి అనుకుంటాడు. Having complete their day's work, the landlords, their assistant, and the hired workers started returning to their village. Okay, so they completed their work. తర్వాత ల్యాండ్లార్డ్స్ అంతా కూడా దే హ్యావ్ డిస్పర్స్డ్ టు ద విలేజ్. ఓకే, సో ఎవరి వరకు వాళ్ళు చేసేసుకొని ద డిస్పర్స్డ్ ఫ్రమ్ దేర్. In the 12th thing, Malaya gathered the leftover stock of paddy, one by one, and feeling proud of getting something to eat that night with the thought of due to his usefulness. He started returning to the home like violent warrior with delight. But then his father condition and the imminent danger came to his mind, as if his enthusiasm was pride to beating and he felt digested. ఓకే, సో తర్వాత ఆ నైట్ ఏంటంటే మల్లయ్య మొత్తం కూడా ప్యాడీ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని నేను వీళ్ళంతా వెళ్ళిపోయాక కూడా నేను తీసుకుందామనేసి అనుకుంటూ ఉంటాడు. సో తర్వాత వాళ్ళంతా ఇక్కడ వాళ్ళక్కడ డిస్పర్స్ అయిపోయారు కదా, సో వెళ్ళేసి ఫీల్డ్లోకి వెళ్ళేసి హీ హ్యాస్ గ్యాదర్డ్ సమ్ ప్యాడీ. ఓకే, సో చేసేసి పక్కన పెట్టేసి ఏం చేస్తాడు, కొంచెం డిలైట్గా ఫీల్ అవుతాడు. ఈ నైట్కి మా ఫాదర్ కండిషన్ బాగాలే కాబట్టి సో అతనికి కొంచెం ఫుడ్ దొరుకుతుంది, హీ మే ఫీల్ బెటర్ అనేసి అనుకుంటాడు. డేంజర్ నుంచి హీ మే ఓవర్కమ్ అనేసి అనుకుంటాడు ఆయన మైండ్లో. సో ఆయన ఎంతూసిజం మొత్తం కూడా చాలా ప్రైడ్గా అనిపిస్తుంది. సో తర్వాత ఇది తీసుకెళ్ళి మంచిగా మేము నైట్కి రేపటికి మాకు సరిపోద్ది ఫుడ్ అనేసి అనుకుంటాడు. On his way, he saw some bundles of harvested paddy in the fields. When he compared his bundle of parige with them, he felt jealousy. Okay, so ఆ వేళ వెళ్తూ కూడా చాలా మంది హార్వెస్ట్ చేసిన ప్యాడీని ఫీల్డ్స్లలో పెట్టి కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఏంటంటే ఆ ప్యాడీతో కంపేర్ చేసి ఈ ప్యాడీస్ కొంచెం చిన్నగా ఉన్నాయనేసి అనుకుని he felt some jealous. They may be bigger, yet they can't equal mine. They are useless as mushrooms, he said moving ahead. సో అవి ఒకవేళ బిగ్గర్ అయి ఉండొచ్చు, బట్ ఇవి నా ప్యాడీకి మాత్రం దే ఆర్ నాట్ ఈక్వల్ టు మై ప్యాడీ. సో అనేసి ఇది వాళ్ళంతా కూడా అవన్నీ కూడా మష్రూమ్స్, ఓకే, యూస్లెస్ మష్రూమ్స్ అనేసి అక్కడ నుంచి మూవ్ అవుతుంటాడు. ఓకే, నెక్స్ట్, హూ ఈస్ ఇట్ that is going? The words came
ఓకే. సో ఈ నైట్ నేను ఎలా అయినా ఈ ప్యాడీ తోటి ఇంటికి చేరాలి. ఓకే. సో స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు. ఈ స్మాల్ మీల్ని, ఓకే, ఈ గ్రెయిన్స్ని మా ఫాదర్ అండ్ మా సిస్టర్కి నైట్ మీల్ అవుతుంది. సో కాబట్టి ఎలాగైనా కానీ నేను ఈ నైట్ ఇది వాళ్ళకి చేర్చాలనేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి సో ఇతని ఎనర్జీ మొత్తం కూడబెట్టుకొని రన్ చేస్తుంటాడు. When he reached, he shed situated in the center of the village. He saw his sister weeping her tears beside a wall. The police patrol was abused her in a foul language. Okay, so తను విలేజ్ లోకి రీచ్ అవ్వగానే ఏమవుద్ది సిచ్యుయేషన్ అక్కడ. సో వాళ్ళ సిస్టర్ ఎక్కడ ఉందంటే ఏడ్చుకుంటూ ఆ వాల్ పక్కన ఉంటుంది. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయిని చాలా ఫౌల్ లాంగ్వేజ్ లో అబ్యూస్ చేస్తూ ఉంటారు. సో దానికి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. When Malaya had gone to feed, the police patrol sent a Setu Sindhi for him. The Setu Sindhi saw Malaya's sister at home. She was crying over her father's critical state. He took her out. He tried to send a forcible to do bundle labor somebody in other village. She saw explaining her difficulty to the police patrol. ఓకే. సో మలయ్య ఫీల్డ్లోకి వెళ్ళిపోయాక ఏమవుద్దంటే ఆ వెనక పోలీస్ పటేల్ సేతు సింధి అనే పర్సన్ని, అంటే హోమ్ గార్డ్స్ లాగా ఉంటారు కదా, సో వాళ్ళని సేతు సింధి పర్సన్స్ అనే వాళ్ళప్పుడు సో వాళ్ళని పంపిస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు. సో అక్కడ మలయ్య లేకపోయేసరికి వాళ్ళ సిస్టర్ ఉంటుంది. సో వాళ్ళ సిస్టర్ అంటే చెప్తుంటుంది మా ఫాదర్ క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నాడు, సో మా అన్నయ్యని తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు అనేసి చెప్తుంది. ఓకే. అయినా కానీ వాళ్ళు నమ్మకుండా చెప్పినా కూడా వినకుండా సో పోలీస్ పటేల్ అమ్మాయి పైన కొంచెం దురుసుగా బిహేవ్ చేస్తుంటారు. Meanwhile, she saw Malaya running towards her and surmising that he was coming to rescue her for clutches of the police patrol. But both Malaya and her sister was caught to the chain. ఓకే. సో లాస్ట్కి ఏమనుకుంటుంది, మల్లయ్య ఇట్లా తన వైపు వస్తుండడం చూసి వాళ్ళ చెల్లి ఏమనుకుంటుంది, సో నన్ను సేవ్ చేయడానికే వస్తున్నాడు ఇక్కడికి, నన్ను వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తాడు అనేసి అనుకుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ దే బోత్ కాట్ టు ద పోలీస్. ద మ్యాన్ who had been chasing all of a sudden beat strongly to Malaya's back and విత్ ద స్టిక్. ఓకే. సో మలయ్యని చేసుకుంటూ వస్తున్న పర్సన్ అతను సడన్గా వెనక నుంచి వచ్చి మలయ్యని స్ట్రాంగ్గా బ్యాక్ నుంచి స్టిక్ తోటి కొడతాడు. "I am dead," said Malaya and fell down. Falling on each other, he and his sister both cried. అబ్బా చచ్చన్రా బాబు అనేసి కింద పడి మల్లయ్య బాగా ఏడుస్తూ ఉంటాడు. సో వాళ్ళంతా కూడా వాళ్ళ అన్నయ్య కింద పడగానే ఈ అమ్మాయి కూడా కిందకి వెళ్ళేసి వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. The man who had chased Malaya put the bundle of paddy before police patrol and complained that it was stolen from the చారిస్ట్ ఫ్లోర్. ఓకే. సో ఆ పర్సన్ చెప్తాడు, మల్లయ్యని చేసిన పర్సన్ అంటాడు, సో ఆ బండిల్ మొత్తం కూడా మా పొలంలోంచి వీడు దొంగతనం తీసుకొస్తున్నాడు అనేసి చెప్తాడు. ద సేతు సింధి. ఓకే. సో మల్లయ్యని సేతు సింధి ఏం చేస్తారంటే మల్లయ్యని అండ్ హిస్ సిస్టర్ని ఇద్దరిని కూడా సెపరేట్ చేసి టై చేస్తారు, వాళ్ళ చెల్లని టై చేసేస్తారు. ద పోలీస్ పటేల్ అగైన్ స్టార్టెడ్ ఫోర్సింగ్ మల్లయ్య సిస్టర్ టు go to do bonding labor for somebody in other village. ఓకే. సో వాళ్ళు చెప్తుంటారు కదా, పోలీస్ పటేల్ వాళ్ళు చెప్తారు, సో మల్లయ్య మీ సిస్టర్ ఇంకా నీతో పాటు ఉండదు, తను వేరే విలేజ్కి బాండెడ్ లేబర్గా, ఓకే, ఒక కూలి పని చేసే అమ్మాయి లాగా నేను పంపిస్తాను తనని వేరే విలేజ్కి అనేసి చెప్తారు. ద పోలీస్ పటేల్ హూ హ్యాడ్ బీన్ క్రయింగ్ అవుట్ విత్ గవర్నెన్స్ బై బికమింగ్ ఎ పార్ట్ in the cruel misery of administration uttered a sentence in which reflected human feeling. He said how is her father's condition now. ఓకే. సో పోలీస్ పటేల్ అంటారు వాళ్ళంతా కూడా ఏడుస్తున్నా కానీ ఎటువంటి కూడా పట్టించుకోరు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నా కానీ. సో ఎలాగైనా ఈ పర్సన్ని అది జైల్లో పెట్టేసి ఉంచేసేయాలనేసి చెప్తాడు. ఓకే. ఇంకొక పర్సన్ అంటాడు కదా, ఇప్పుడు మీ నాన్న కండిషన్ ఎలా ఉంది అనేసి ఇంకొక పోలీస్ పటేల్ అడుగుతాడు. దెన్ he is a very old fellow. He has been bedridden for 6 months, as if he in neither living or not dead. There is no hope that he will survive, but to know when exactly he will die
Are these fellows Brahma's sons? They are loafers, but they tell all lame excuses, replied one of the citizens. ఓకే, అతని కండిషన్ అతను చాలా ముసలైన 6 months నుంచి బెడ్ రిడన్ గానే ఉంటున్నాడు, కంప్లీట్గా బెడ్ పైనే ఉంటున్నాడు. సో అతను బతుకుతాడా లేదో కూడా డౌటే. సో నమ్మకం లేదు, అతను ఇంకా సర్వైవ్ అవుతాడని నమ్మకం అయితే నాకు లేదు. ఓకే, కంపల్సరీగా అతను చచ్చిపోతాడు. వీళ్ళంతా కూడా అసలు వేస్ట్ ఫెల్లోస్, పనికిరాని వాళ్ళు, లోఫర్స్ వీళ్ళంతా కూడా. సో ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు అనేసి, దొంగతనాలు చాలా చేస్తుంటారు, వీళ్ళని వదిలేయకూడదు అనేసి చెప్తుంది వన్ ఆఫ్ ద చేసింది. At home, Malaya's father lay nonchalantly accepted that such predicaments are but natural because they are part of life's experiences. He was in an ఇన్కార్లెంట్ స్టేట్. ఓకే, సో ఇంటి దగ్గర వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏమీ కూడా బాగాలేదు అసలు. సో న్యాచురల్గానే ఆయన అసలు బాగాలేని పర్సన్. ఇప్పుడు ఆయన ఫుడ్ ఏమీ లేక కూడా ఆయన ఇంకా కూడా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. ఎట్ లాస్ట్ దే సెంట్ హిస్ సిస్టర్ ఫోర్స్బుల్లీ టు ద నైబరింగ్ విలేజ్ టు డూ బాండింగ్ లేబర్ ఫర్ సంబడి. షీ స్టార్టెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇన్ ఫ్రైట్. ఓకే, సో ఆ నైట్ లాస్ట్కి ఏంటంటే వాళ్ళ చెల్లెని ఫోర్స్బుల్గా బలవంతంగా పక్క విలేజ్లో బాండింగ్ లేబర్గా వేరే పర్సన్ ఇచ్చి పంపిస్తారు. సో ఆ మిడ్ నైట్ తనని పంపించేస్తారు. ఓకే, తను చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మలయ సిస్టర్ హూ హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ హిస్ ఫాదర్ హ్యాస్ గాన్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రిజన్. విల్ ఐ సీ మై ఫాదర్ లైఫ్ థాట్ హీ అగ్నెస్ట్ ఓవర్ అన్సర్టన్ కండిషన్ దట్ ప్రివైల్డ్. ఓకే, మలయ సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో నేను మా నాన్నని సేవ్ చేసుకుంటానో లేదో, మా నాన్న బతుకుంటారో లేదో అనేసి అతను చాలా ఏడుస్తూ ఒక బాధ అదంతా కూడా కలగలుపుకొని వాళ్ళ చెల్లె వెళ్ళిపోతుంది, వాళ్ళ నాన్న బతుకుంటారో లేదో తెలియదు అనేసి బాగా ఏడుస్తూ ఉంటాడు. ద పోలీస్ పటేల్ సెంట్ మలయాస్ టు ద పోలీస్ స్టేషన్ ద నెక్స్ట్ డే. The latter was sentenced to the 3 months imprisonment. He didn't know what happened to his father and sister. ఓకే, పోలీస్ పట్టలు ఏం చేస్తారు, నెక్స్ట్ మార్నింగ్కి ఈ పర్సన్ని మలయ్యని పోలీస్ స్టేషన్లో అప్పగించేస్తారు. సో 3 months ఇంప్రిజన్మెంట్ ఆయనకి. సో అతనికి తెలియదు వాళ్ళ చెల్లి ఏమైంది, వాళ్ళ ఫాదర్ ఏమైంది అనే విషయం కూడా. అది అయిపోయింది పాస్ట్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్లోకి వెళ్దాము. వన్ డే మలయ్య వెంట్ టు ద బజార్ ఫర్ వర్క్. There he saw an acquaintance. He requested the Jawan of permission to talk him and got the same. He was informed to the father he had died. His sister left the village and his house was depleted and ఫోర్స్ట్ ల్యాండ్ కండిషన్. ఓకే, సో మలయ్య ఒకసారి బజార్కి వెళ్తారు పని పైన. సో వెళ్ళక అక్కడ వాళ్ళ నైబర్ పర్సన్ ఒక పర్సన్ కనిపిస్తాడు, వాళ్ళు తెలిసిన పర్సన్. సో జవాన్ని పర్మిషన్ అడిగి అతనితో మాట్లాడదానని చెప్పేసి ఆ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. ఆ పర్సన్ చెప్తాడు, మీ నాన్న ఎప్పుడో చనిపోయాడు, సో మీ చెల్ల ఎప్పుడో విలేజ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటి మొత్తం కూడా శిథిలావస్థకు వచ్చేసింది, ఆ ఇంటి కండిషన్ కూడా ఏం బాగాలేదు అనేసి చెప్తాడు. He controlled the anguish rage inside his heart with great difficulty. He thought that if he cried aloud, people would surround him. Further, the Jawan who showed mercy and allowed him to talk the acquaintances might get into the ప్రాబ్లం. ఓకే, సో అతని యాంగిష్ మొత్తం కూడా, ఆయన బాధ మొత్తం కూడా, ఆయన దుఃఖం మొత్తం కూడా ఆయన గుండెలోనే బర్న్ చేసేసుకుంటాడు, అందులోనే ఆపేసుకుంటాడు. సో చాలా డిఫికల్ట్గా కంట్రోల్ చేసుకుంటాడు ఆయన బాధను మొత్తం కూడా. ఒకవేళ తన గట్టిగా ఇచ్చాడు అనుకోండి, పీపుల్ మొత్తం కూడా ఆయన సరౌండింగ్ ఆయన చుట్టుముడతారు. దానివల్ల ఏమవుద్దంటే పర్మిషన్ ఇచ్చిన జవాన్కి అతను ఎందుకు అలౌ చేశారు, అతనితో ఎందుకు మాట్లాడనిచ్చారనేసి అతనికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఇదంతా ఆలోచించి అతనిలో అతనే గట్టిగా ఏడుస్తూ ఉంటాడు లోపల ఇన్సైడ్. He controlled the anguish striking inside his heart with great difficulty. He thought that if he cried aloud, people would surround him. He was smoldering inside his heart. He thought that after having his meal, he could return to his cell and then weep. He believed ferociously that he was fully independent. Then he cried aloud. What would have happened to my sister
హీ అగ్నైజ్డ్ ఓవర్ హీస్ అప్రిహెన్షన్. ఓకే, సో అతని బాధ మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. అండ్ సో అతని బాధ మొత్తం కూడా ఆయన హార్ట్లోనే పెట్టుకున్నాడు. సో తర్వాత ఆయన మీల్ అయిపోయాక, ఓకే, ఆయన జైలుకి వెళ్ళి మీల్ అయిపోయాక సో సెల్లో కూర్చొని బాగా గట్టిగా ఏడుస్తుంటాడు. సో నా లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకు ఇంకెవరూ లేరు అనేసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. సో నా చెల్లి ఎక్కడుందో ఎలా ఉందో అనేసి దుఃఖంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఓకే, సో దట్స్ ద లెసన్, హార్ట్ టచింగ్ స్టోరీ. సో ఇది పరిగి లెసన్. ఓకే, షార్ట్ స్టోరీ. ఇందులో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.